రాజగోపాల్ ఫోకస్ ఇచ్చిన అక్క ఇంత చూపించుకున్నా కష్టంగా న్యాయం అవుతుంది కొనడానికి ఏంటంటే మాట్లాడేదాన్ని ఇది తీసుకుంటావా నోటీసులు ఇచ్చింది పంట ఇక్కడ చూడండి కలెక్టర్ సారు మాకు న్యాయం చేయండి అని చెప్పు. కలెక్టర్ సారు మాకు న్యాయం చేయండి, దయచేసి ఏదో విధంగా ఈ రిజిస్ట్రేషన్ రద్దు చేయండి. బీద కుటుంబం మాది పిల్ల జల్ల ఉండాలి గట్టిగా కలెక్టర్ సార్కి రద్దు చేయాలా, న్యాయం చేయాలి మాకు. కలెక్టర్ సార్కి న్యాయం చేయాలి మాకు. ఆ పిల్లడితో నుండి విలేకరులకు నమస్కారము. మాది తాడిచెర్ల గ్రామము. మా తాత బుడ్డా కాశీం 307 సర్వే నంబర్లో 1963లో 5 ఎకరాల 69.5 సెంటు మా తాతగారు కొన్నారు. డాక్యుమెంట్ ప్రకారంగా మా తాతగారు కొన్నారు. అప్పటి నుంచి మాది ఉమ్మడి కుటుంబం. అప్పుడు మా తాతగారి కుమారులు 3 కుమారులు, 1 కాశన్న, 2 కుల్లాయప్ప, ఇమాం సాబు. వీళ్ళకి ఉమ్మడి కుటుంబంగా అప్పుడు ఉన్నాం మేము. ఏమైంది అంటే వాళ్ళు మా నాన్నగారులు 3 కలిసి 1982లో 3 ఎకరాల 10 సెంట్లు అమ్మడం జరిగింది. మిగతా భూమి ఉండేదంతా అప్పటి వరకు మేము అన్నేళ్ళ నుంచి కలిసే ఉన్నాం. ఈ మధ్య కాలంలో 2008 నుంచి మా పెద్దనాన్నగారులు మా నాన్నగారులు 3 చనిపోయినారు. చనిపోయిన తర్వాత ఏమైంది అంటే ఈ కాశన్న కొడుకు, మా పెద్దనాన్న కొడుకు ఏమైందంటే అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. మా నాన్నగారులు బతుకున్న నాళ్ళు ఈ భూమి మీద అందరూ హక్కుదారులు, అందరూ చేసుకున్నాం, తిన్నాము. దాని తర్వాత మా నాన్నగారు చనిపోతేనే మీకు ఏం చేతనవుతుందో చేసుకోండి, మేము పోయి అడగడం జరిగింది. అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ఆయన, దొంగ రిజిస్ట్రేషన్ అది చేసుకున్నాడు. 2 ఎకరాల 59.5 సెంటు చేయించుకోవడం కాదని మళ్ళీ ఈ 35 సెంట్లు ఏరియా అతనికి రామ్గోపాల్ అనే అతనికి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించాడు. దానికి ఎటువంటి ఉన్నాయి సార్, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. దీని తర్వాత మేము పోయి అడగడంతో మీకు ఏం చేతనవుతుందో చేసుకోండి అనే రకంగా మమ్మల్ని బెదిరిస్తుంది. మా తాతగారి పేరు మీద ఉండేది కాశన్న, మా పెద్దనాన్న పెద్ద కుమారుడు అయితే మా కాశన్న అని. మా నాన్నగారులు మైనర్లు. అప్పటికి 1963 సంవత్సరంలో మా తాత మేజరు, మా నాన్నగారులు మైనర్లు అయితే పెద్ద కుమారుడు అని మా తాతగారి పేరుని పెట్టారు. దాని తర్వాత ఉమ్మడిగా అందరూ చేసుకుంటే తింటున్నారు, అందరూ కలిసే ఉన్నాం మేము. మా నాన్నగారులకి ఎప్పుడైతే మా నాన్నగారులు చనిపోయిన తర్వాత మా అన్న, మా కాశన్న పెద్దనాయన కొడుకు హుషేన్పురం ఉన్నాడు. ఆయన వచ్చేసి ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఆయన పెద్ద ఉద్యోగస్తుడు. ఆయన మాకు చదువు లేదు, నేను వచ్చి సెంట్రింగ్ పని చేసుకోవాలా. ఈ అప్ప కుల్లాయప్ప కొడుకు, ఇతను వచ్చేసి ఆటో తోలుకోవాలా. మా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆయన. ఆయన వచ్చేసి ఈ విధంగా మేము పోయి అడగడం, అన్నయ్య నువ్వు ఇట్లా చేసుకున్నావు మాకేది అని అడిగితే, అక్రమంగా చేసుకున్నావు కదన్నా, నువ్వు మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మీది ఏముందో తెచ్చుకోపోండి అనే రకంగా మమ్మల్ని బెదిరించి మాట్లాడుతున్నారు. దీని గురించి ఏ విధంగా అయినా కానీ జిల్లా అధికారులు మాకి కలెక్టర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, రిజిస్టర్ గారు కానీ తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీరు ఇప్పుడు వీళ్ళు రిజిస్టర్ ఏం చేయాలనుకున్నా అంటే రిజిస్టర్ రద్దు చేయాల్సి మాకు తగిన న్యాయం చేయాలని రిజిస్టర్ గారిని, కలెక్టర్ గారిని 5 ఎకరాల 69.5లో 3 ఎకరాల 10 సెంట్లు మా నాన్నగారులు అమ్మినారు. ఉన్నాయి సార్, అవి ఉన్నాయి సార్.